ఒక చిన్న గ్రామం, పచ్చని చెట్లు, మట్టి ఇల్లు, కోళ్ళ కుక్కల శబ్దం. అక్కడే ఉండేవాడు వెంకయ్య అనే ఒక వృద్ధి రైతు. వెంకయ్య ప్రతిరోజు తెల్లవారి లేచి పొలానికి వెళ్ళేవాడు. ఎండలోనూ వానలోనూ అతని శ్రమ ఆగదు. ఒక సంవత్సరం వర్షాలు రాలేదు. గ్రామం మొత్తం కరువుతో అల్లాడింది. పొలాలు అన్నీ కూడా ఎండిపోయాయి. వెంకయ్య మాత్రం నిరాశతో నిలవలేదు. తన పొలంలో కుంట తవ్వడం మొదలుపెట్టాడు. అలా తవ్వడం చూసిన గ్రామస్తులు కూడా వెంకయ్య చేసినట్లే కుంటను తవ్వారు. కాలం గడిచింది. వెంకయ్య పొలంలో మంచి పంట పెరిగింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంకయ్యని ఆదర్శంగా తీసుకుని గ్రామస్తులు కూడా అదే మార్గాన్ని అనుసరించారు. వెంకయ్య పట్టుదల గ్రామానికి ప్రేరణగా మారింది. అతని నిజమైన పేరు ఒక పేద రైతుగా పిలువబడ్డాడు. అలా వెంకయ్య తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు.